मेरे अंगने में तुम्हारा क्या काम है హలో అక్వామ్యాన్ ఆక్వా ప్రజలందరికీ నా నమస్కారాలు. ఈ వీడియోలో మనం బట్టు గాడికి స్నానం చేపించబోతున్నాం అనమాట. మీరు కూడా చాలామంది బట్టుని మిస్ అవుతున్నారని చెప్పి నాకు అర్థమైంది. మీ మనోభావాలని అర్థం చేసుకోవడానికి కదా నేను ఉన్నది. వేర్ ఇస్ బట్టు బాయ్ మీద ఒక ఫుల్ వీడియో వదలన్నా అని చెప్పి, సో ల్యాగ్ లేకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో చిన్నప్పుడు మా సోషల్ అయితే ఇప్పుడు మీకు ఒక ట్రిక్ చూపిస్తా. బట్టుగాడికి వచ్చిన ట్రిక్ అనమాట. మీరు చూస్తే షాక్ అయిపోతారు. ఒక కోడికి ఇంత ఇంటెలిజెన్సా? అసలు ఈ కోడి ఐఏఎస్ అవుతాయి డాక్టర్, కొంచెం జర ఎక్కువైందిలే అనమాట. ఇలా పొట్టు ఉంటే పొట్ట, లేకపోతే నాలుగు 6 ప్యాక్స్ ఉంటే 6 ప్యాక్స్ అనమాట. సో నేను ఇట్లా 6 ప్యాక్స్ మీద కొట్టంగానే చూడండి బట్టు ఎట్లా వస్తాడు. బట్టు బట్టు దా. చిటికలే సరే టన్ టన్ టడా అన్న. నేను అట్లా ఎక్కడికి వెళ్ళి పొట్ట కొడితే అక్కడికి వచ్చేస్తాడు అనమాట. ఇదిగోండి ఇప్పుడు నేను వేరే రూమ్కి వెళ్తా, ఒక సెకండ్. కానీ ఇప్పుడు నేను ఏ రూమ్కి వెళ్తే వాడు అదే రూమ్కి వస్తాడనమాట. ఎందుకంటే ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఉన్నాడా, నేను ఇక్కడికి వచ్చి కొడతా చూడండి. బటు అంటే వస్తాడు. ఇప్పుడు వీడియో తీస్తున్నాం, రావట్లేదు ఎందుకు నాకు తెలియదు. అయితే ఇప్పుడు ఈ బట్టు బాయ్కి స్నానం చేపించబోతున్నాం అనమాట. ఎందుకంటే వీడు చాలా మురిగ్గా అయిపోయాడు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది అనమాట వీడి మురికంతా. ఇదిగోండి రెక్కల కిందంతా మురికి, మళ్ళీ స్మెల్ కూడా రావడం స్టార్ట్ అయ్యాడు అనమాట. మీరు వెనక మళ్ళీ బ్యాక్ సైడ్ చూసుకుంటే చూసారు ఎట్లయిపోయిందో. సో ఇప్పుడు ఇదంతా క్లీనింగ్ చేయబోతున్నాం అనమాట. సో నీట్గా బట్టుగాడికి స్నానం చేపిద్దాం. సో స్నానం చేపించాలంటే మనకి కావాల్సిన పదార్థాలు ఏంటి? వాటర్. సో వాటర్ అనేది వేడిగా ఉండాలి కాబట్టి ఫస్ట్ గీజర్ అనేది ఆన్ చేద్దాం. గ్రీజరా గీజల్ రండి, ఏదో ఒకటి ఆన్ చేద్దాం. రూమ్ చూపియాక చాలా గలీజ్గా ఉంది. సో ఇప్పుడు ఇదిగోండి గైస్ మ్యాజిక్ ల్యాంప్ చూస్తారా? మ్యాజిక్ ల్యాంప్, మ్యాజిక్ పవర్. టన్ టన్ టడా. ఇంకో మోడ్ ఇదిగోండి, కలర్ మార్చేస్తూ ఉంటుంది చూడండి. మ్యాజిక్. ఇంకోండి గైస్ ఇక్కడ పడుకుంటుంది బట్టు బాయ్, ఇక్కడ పడుకుంటుంది చూడండి. కింద స్నూఫీ కూడా ఉందన్నమాట మంచం కింద. ఎక్కడ స్నూఫీ ఉంటే అక్కడికి వెళ్ళి పడుకుంటుంది అనమాట బట్టుగాడు. ఈడేంటో స్నూఫీనే వాడి అన్న అనుకుంటా. వాడి బెస్ట్ ఫ్రెండ్ స్నూఫీ అనమాట. మేము ఎక్కడ ఉంటామో అక్కడ ఉంటాడు, స్నూఫీ ఎక్కడ ఉంటాడో అక్కడ ఉంటాడు అనమాట. సో ఇప్పుడు మనల్ని నీట్గా తెల్లగా కోహినూర్ వజ్రం లాగా తయారు చేసేద్దాం. రండి స్నానం చేపిద్దాం. అయితే వేడి నీళ్ళు నింపుకొని ఇక్కడ పెట్టుకున్నాం అనమాట. ఎందుకంటే నాకు ల్యాగ్ నచ్చదు. అండ్ చిన్నప్పుడు మా వీడికి చేపించాక హల్క్ గాడికి కూడా లైట్గా బ్రష్ కొడదాం. ఎందుకంటే వాడి షెల్ మీద కూడా చాలా ఆల్గే ఫామ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు స్నానం చేయించడం సింపుల్. ఫస్ట్ వీడిని ఇక్కడ పెట్టి వాటర్ నింపాలి. జుట్టు బాగా ఎక్కువైపోయింది కదా. సో హెయిర్ కట్ చేయించుకోవాలి. చాలా ఎక్కువైపోయి సైడ్కి పడిపోతుంది అనమాట. సో ఆ హెయిర్లో వాల్యూమ్ ఏదైతే ఉంటుందో అది కొంచెం తక్కువైంది. సో గాయస్ ఇదిగోండి ఫస్ట్ అయితే కొన్ని ఈ వేడి నీళ్ళు అనమాట. ఈ నీళ్ళు ఇందులోకి మిక్సింగ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇవి లైట్గా గోరువెచ్చగా అయిపోయాయి అనమాట ఈ నీళ్ళు. కొంచెం సో ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నాయి. సో ఇప్పుడు బట్టారి బాబుని పట్టుకొచ్చి ఇక్కడికి తెచ్చి స్నానం చేపిద్దాం.
జలకాలాటలలో 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 ఆగాగు అక్కడ దుంకుడు గింకుడు లేదమ్ము. దుంకకే దుంకుదామని అనుకుంటుంది ఇది. ఆగమ్మా అయిపోతుంది. ఇటు తిరుగుండు, ఇట్లుండు. వెయిట్. ఇప్పుడు వదిలితే ఎక్కేస్తుంది అనమాట బాల్కనీ కూడా. అదే ప్లాన్లో ఉంది. సో ఇప్పుడు తడిపేసిన తర్వాత షాంపూ పెడదాం. అరే ఆ షాంపూ. సో చాలా ఇందులో కొంచెం షాంపూ ఉంది. సో ఇది వేసి నీట్గా మనడికి స్నానం చేయించు. ఆగా అమ్మా, దీని స్నానమేమో కానీ నా స్నానం అయిపోయింది చూడండి. మొత్తం తడిచిపోయా. సో ఇప్పుడు ఒకసారి అన్ని పిండేసి ఎండేద్దాం. సో గాయస్ ఇదిగోండి టవల్, స్నూఫీగా టవల్ అనమాట ఇది. సో అన్నీ పంచుకుంటారనమాట. పాలు మజ్జిగలు కలిసి తాగి టవల్ కూడా పంచుకుంటున్నారు. ఒకటే మంచం ఒకటే కంచం. బట్టుది స్నూఫీది. వాడు స్నానం అంటే మంచం కిందకి వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా బై మిస్టేక్ కూడా బయటికి రాడు. బట్టుకు స్నానం అన్న వర్డ్ వినిపిస్తే చాలన్నమాట. స్నూఫీ గాడు ఇంకా కనిపించాడు మీకు, అట్లా వ్యానిష్ అయిపోతాడు. జనరల్గా కుక్కలు స్నానం ఇష్టపడతాయి, పిల్లులు అయితే స్నానం ఇష్టపడవు అని నేను ఏదో బుక్లో చదివినట్టు గుర్తు. మీ ఇంట్లో కుక్కలు కూడా స్నానం అంటే భయపడతాయి లేదో కింద కమెంట్ చేసి చెప్పండి. ఓకే, అయితే చాలా మంచిగా తుడుచుకోవాలన్నమాట. సరిగ్గా పూర్తిగా డ్రై అవ్వకపోతే మళ్ళీ జ్వరం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అసలే చాలా సెన్సిటివ్ ఉంటాయి అన్నమాట. ఇది అసలే కలర్ కోడ్ పిల్ల కదా. బత్తుబాబు కలర్ కోడ్ పిల్లమ్మ. చిన్నప్పుడు ఏ కలరో తెలుసా అమ్మ నీకు నువ్వు. సో ఇప్పుడు హెయిర్ డ్రైయర్ పెట్టాలన్నమాట. ఇది కంపల్సరీ. చూసారు ఎట్లా వణుకుతుందో. సో ఇప్పుడు హెయిర్ డ్రైయర్ పెట్టకపోతే పక్కా జ్వరం వస్తుంది కోళ్ళకి. సో హీట్ తక్కువలోనే పెట్టుకోండి. స్టార్టింగ్లో హీట్ తక్కువలో పెట్టి ఇలా గాలి ఇవ్వండి. నీటికి కదలకుండా వాడే అక్కడే కూర్చుంటున్నారు చూసారా. వాడికి కావాలన్నమాట ఇప్పుడు ఆ గాలి. సో గాయస్ బట్టును మీకు చూపించే ముందు హల్క్ గాడికి లైట్గా బ్రష్ పెట్టి కడుగుదాం అనమాట. అయితే మా తమ్ముడు గాడు మొన్నే కడిగాడంట, అది నాకు చెప్పలేదు. సో అందుకనే నీట్గా ఉంది. సో ఏం కడగక్కర్లేదు నాకు తెలిసి, ఏం ఆల్గా ఏం లేదనమాట. సో ఏం కడగట్లేదు. నార్మల్గా అయితే ఇట్లా కడుగుతాం అనమాట. ఇట్లా బ్రష్ తీసుకొని లైట్గా వాటర్ పెట్టి ఇలా కడిగి ఇట్లా కడుగుతాం. ఇట్లా కడిగిన తర్వాత దీన్ని మళ్ళీ వాటర్ పెట్టి నీట్గా కడిగేస్తాం అన్నమాట. ఇట్లా కడిగేసిన తర్వాత నీట్గా అయిపోతుంది అమ్మ. హల్క్ బాబు కూడా నీట్గా అయిపోతుంది. హల్క్ బాబు ఎంత పెద్దగా అయిపోతున్నాడు చూసారా. ఫుల్ యాక్టివ్ అనమాట. ఫుల్ యాక్టివ్ అవుతున్నాడు. మామూలుగా పరిగెత్తట్లేదు అనమాట అటు ఇటు. నామం పెట్టుకొని విష్ణుమూర్తి భక్తుడు అనమాట వీడు. సో ఇక్కడ పెట్టేసి ఆడుకోబా.
హల్క్ జంప్ జంప్. చూసారా ఆడికి అంటే నాకు టర్టిల్స్ భాష వచ్చా అనమాట. నీ బతుక్కి తెలుగు సరిగా రాదా, ఇంగ్లీష్ నవల్స్. సో ఇప్పుడు బట్టు బాయ్ని తీసుకొద్దాం. అదిగోండి అక్కడ నుంచొని ఇంకా క్లీన్ చేసుకుంటున్నాడు. అంటే మేము మ్యాక్సిమం క్లీన్ చేసేసాం కానీ వాడే ఇంకా క్లీన్ చేసుకుంటున్నాడు అనమాట. అట్లా అతుక్కుపోయిన ఫెదర్స్ని వాటిని అన్నిటిని తీసుకుంటున్నాడు. సో ఇప్పుడు వాడిని డిస్టర్బ్ చేయకపోతేనే బెటర్. సో కొంతసేపు అయ్యాక మొత్తం ఫ్లఫీగా అయిపోతాడు అనమాట. సో కొంతసేపు అయ్యాక చూపిస్తా. అప్పటి వరకు ఒక చిన్న బ్రేక్. ఇదేంటి సార్ మటన్ కెమెలా చేసి పెట్టాడు? సో గాయస్ అదిగోండి బట్టుగాడు ఎంత నీట్గా మిలమిల మెరుస్తున్నాడో, ఫ్లఫీగా కూడా అయ్యాడు, తెల్లగా అయిపోయాడు అనమాట. సో అలా బట్టుని కోహినూర్ వజ్రం చేసేసాం. ఓ మై బట్టు బాయ్. సో అదనమాట బట్టుగాడి స్నానం వ్లాగ్. మీలో చాలామంది బట్టుని చూపించండి ఫుల్ వీడియోలో అంటే ఈ వీడియో తీయడం జరిగింది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేసుకోండి అండ్ కమెంట్ వేసుకోండి. అండ్ హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా, ఇది మీ బట్టు. బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వన్. లవ్ యూ గైస్.